పోలీస్ అనే పేరు విన్నా వాళ్ళని చూసినా అతడికి ఏదో తెలియని ఆనందం. పోలీస్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. కష్టపడి చదివి పరీక్షలు రాస్తే తప్ప ఉద్యోగాన్ని సాధించలేనని గ్రహించాడు. ఎలాగైనా పోలీస్ అవ్వాలనుకున్నాడు. అందుకోసం అతను మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు పథకం ఫెయిల్ అయి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ఎవరతను? అతను వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మందికి ఒక కల. అనుకున్నది నిజం చేసుకోవడానికి ఎవరైనా కష్టపడి చదువుతారు. కానీ విశాఖకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అడ్డదారి తొక్కాడు. గ్రూప్ 1 పరీక్ష రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పుకుంటూ నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. ఆ తరువాత పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి కటకటాల పాలయ్యాడు. విశాఖ అల్లిపురానికి చెందిన లోచన్ కుమార్ కు చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగం సాధించాలనేది కల. తనను తాను ఒక పోలీసుగా బయట ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. పోలీసులతో పరిచయం పెంచుకుంటూ వారి తీరుతెన్నులు పరిశీలించసాగాడు. కొద్ది రోజుల తర్వాత లోచన్ కుమార్ ఏకంగా డీఎస్పీ పోస్టుకు ఎంపికైనట్టు కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నాడు. వార్తాపత్రికల్లో ప్రకటనలు రావడంతో కొన్ని విద్యాసంస్థలు లోచన్ కుమార్ను మోటివేషన్ క్లాసులకు సైతం పిలిచాయి. లోచన్ కుమార్ తాను డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యానని ప్రచారం చేసుకుంటూ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. విశాఖపట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ మహిళకు ఎస్ఐగా ప్రమోషన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఏకంగా 11 లక్షల రూపాయలు కాజేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ డీఎస్పీ లోచన్ కుమార్ని అరెస్టు చేశారు. ఎవరైనా వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి డబ్బులడిగితే ఆ మాటలను నమ్మవద్దని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత్ బాగ్చి అన్నారు. ఎవరైనా వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని క్లెయిమ్ చేస్తే దయచేసి నమ్మకండి. నమ్ముకొని డబ్బులు ఇవ్వకండి, మీరు మోసపోతారండి. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ చూసి మీరు అప్లై చేయాలి, ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది. నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా ఉద్యోగం ఇప్పిస్తాను, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్ అయినా సరే, దయచేసి నమ్ముకొని డబ్బు ఇవ్వకండి, మోసపోకండి. అదే మాదిరిగా ఇటువంటి ఫేక్ డిఎస్పీ, ఫేక్ ప్రభుత్వ ఉద్యోగులు మన చుట్టుపక్క కొందరు ఇలా చూస్తూ ఉంటారు. దయచేసి నమ్మకండి. అడ్డదారిలో వెళితే ప్రభుత్వ ఉద్యోగాలు రావని, కష్టపడి చదివితేనే ఉద్యోగం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మాయగాళ్లను నమ్మి డబ్బుల్ని, జీవితాలను పణంగా పెట్టొద్దని సూచిస్తున్నారు.